ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకి ఇచ్చి మనం సిఎంఆర్ చేస్తామండి, కస్టమ్ మిల్ రైస్ చేస్తాం. ఆ రైస్ని మనం పీడిఎస్ ద్వారా పంపిణీ చేస్తాం. అంటే చాలా వరకు ఏంటంటేనండి, ప్రభుత్వం ప్రత్యేకంగా పౌర సరఫరా శాఖ నుంచి, మార్కెట్ నుంచి మేము ఇంటర్వెన్షన్ కోసం నిలబడతాం. మార్కెట్లో రైతుకి ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర రావాలి కంపల్సరీగా అనేది దానికోసం మేము నిలబడి ఉంటాం. మార్కెట్ ఫోర్సెస్లో ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులు రైతులకి ఎప్పటి నుంచో ఉంది. ఆ వెసులుబాటు చాలామంది మిల్లర్లకి అమ్ముకుంటారు, కొంతమంది దళాలు వచ్చి కొనుగోలు చేస్తారు. కానీ ఎక్కడైనా సరే మా దృష్టికి వచ్చినప్పుడు అక్కడ క్షేత్రస్థాయిలో నిలబడి రైతాంగానికి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు ఇంత భారీ ఎత్తున మనం చేయగలిగాం. ఎందుకంటే మీకు తెలుసు, తేమ శాతం ఎక్కువ ఉందని తక్కువ ధర ఇస్తారు, లేకపోతే గోతాల్లో తరుగుందని చెప్పి 10 కిలోలు 15 కిలోలు కూడా తగ్గిస్తారు. అటువంటివి లేకుండా ఒక సిస్టమేటిక్ విధానంలో కొనుగోలు విషయంలో రైతుకి ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదనే ఒక నమ్మకం కలిగించడానికి కోసం చేసిన ప్రక్రియ ఇది. ఏమండి ఉందండి తీసుకుంటాం. వీఆర్ హియర్ టు ప్రొక్యూర్ ద లాస్ట్ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ, ఇస్ నో డౌట్. ఖరీఫ్ ముగిసిన రబీ ఉంది కదండి, రబీలో టేకప్ చేస్తాం. పర్లేదు, ఆ వెసులుబాటు కల్పించాం. వీ హ్యావ్ కెప్ట్ సమ్ స్టాండ్ బై. ఆ మాట ఇచ్చాం కృష్ణా జిల్లా రైతులకి, మేము తప్పకుండా మేము కొనుగోలు చేస్తామని. ప్రజాప్రతినిధులు చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. సో తప్పకుండా కృష్ణా జిల్లాలో దాన్ని చేస్తాం. నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ బికమ్స్ రబీ, వీల్ కంటిన్యూ. అదేవిధంగా అన్నమయ్య, తిరుపతి జిల్లాలో కూడా సేమ్ కంటిన్యూ చేస్తాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ అక్రమ రవాణా ఏదైతే పీడిఎస్ రైస్ జరుగుతుందో దానిపైన కఠినంగా వ్యవహరిస్తూ దాదాపు 65,000 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నాం. ఇది గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే వాళ్ళు చేసింది 72,000 మెట్రిక్ టన్నులు. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 8 నెలల్లోనే 65,000 మెట్రిక్ టన్నులు మేము స్వాధీనం చేసుకున్నాం. కొత్తగా మేము పీడీ యాక్ట్లో కూడా రైస్ స్మగ్లింగ్ అనే పదం తీసుకొచ్చి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. వెహికల్స్ సీజ్ చేయమని స్థానికంగా ఉన్న ఆర్డీఓలకి, జాయింట్ కలెక్టర్స్కి, ఆర్టీఓలకి వీళ్ళందరికీ కూడా ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సమాచారం నా దగ్గర ఇమీడియట్గా లేదు, కానీ మన శాసనసభలో కూడా నేను చెప్పాను చాలా క్లియర్గా. గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని వెహికల్స్ సీజ్ చేశాం. సో తప్పకుండా వీటిపైన ఉక్కుపాదంతో ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిల్లులు ఏవైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా డీట్యాగ్ చేసి బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో మేము మిల్లర్స్ అసోసియేషన్ తోటి మేము మీటింగ్స్ పెట్టుకుని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళు సీరియస్గా వాళ్ళపైన కేసెస్ పెడతాం కాబట్టి జాగ్రత్త ఉండమని చెప్పాం. ఇంతటితో ఆగలేదు. కాకినాడలో మేము 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. ఎక్కడైతే అక్రమ రవాణా పీడిఎస్ రైస్ వెళ్తుందని చెప్పారు, మా దృష్టికి వచ్చిందో మీరు చూశారు. స్టెల్లా అనే షిప్ పైన ఎప్పుడైతే మాకు స్వాధీనం చేసుకున్నామో దానికన్నా ముందే మేము అక్కడ 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి లారీ కూడా చెక్ చేసే విధంగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు అక్కడి నుంచి మారి మిగతా పోర్ట్స్కి వెళ్ళిందని మాకు సమాచారం వస్తుంది. అది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అంటే సీ పోర్ట్స్ అనేది